సుబ్బారావు గారు ఇప్పుడు ఖాదర్ గారు ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలని మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మీకు ఏ సందేహం వచ్చినా మీరు రాసి పెట్టుకోవడం కానీ గుర్తుపెట్టుకోవడం చేయండి. మధ్యలో ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వద్దు. ఆ ప్రసంగం అయిన తర్వాతనే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. అందరికీ నమస్కారం. నాకు తెలుగు రావటం మా అదృష్టం అన్నారు. అది తద్విరుద్ధం. నా అదృష్టం నేను తెలుగువాడిగా పుట్టాను. ముఖ్యంగా ఈ దినం ఇక్కడ ఇంతేమంది ఉన్నారని నేను అర్ధగంట ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయేది జరగదు. ఒకసారి నాకు మైక్ ఇచ్చారంటే మీరు 2 గంటలు వినాల్సిందే. ఎంతమంది వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, నాకు మైక్ దొరికింది కదా అంత సంతోషం. అంత నాకు 20 సంవత్సరాల క్రితం నేను భారతదేశానికి వచ్చినప్పుడు ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే వాక్యం ఎప్పుడూ నా తలలో గుంగురు తిరిగేది. దాంతోపాటి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇంకొక ఈ 2 వాక్యాలతోనే నేను జీవితం అంతా గడుపుతూ వస్తున్నాను. అమెరికాలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అందరూ అమెరికా గురించి మాట్లాడుతుంటే అమెరికా వాళ్ళని కూర్చోబెట్టుకొని మా తెలుగు జాతి గురించి అది ఏం గొప్ప ఉందో లేదో తెలియదు, కానీ ఉన్నదే చెప్పుకుంటూ వచ్చేవాడిని. చివరికి మన మీద, మన ఊరి మీద, మన రాజ్యం మీద, మన రాష్ట్రం మీద, మన దేశం మీద ప్రేమ లేకుంటే పుట్టి లాభం లేదు. మన దేశంలో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కానీ ఉన్నదాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అని ఆలోచించడమే ప్రతి ఒక్క మనిషి ధ్యేయం కావాలి. దూరపు కొండలు నునుపు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సో ప్రపంచంలో ఇప్పుడు ప్రాబ్లం లేని దేశం ఏమీ లేదు. సో మన దేశం మనది, మన ప్రాబ్లమ్స్ మనవి, మన అందం మనది, మన ఆనందం మనది. దీన్ని విడిచి ఎక్కడికో వెళ్ళి మనం ఆనందంగా ఉంటాం అనుకోవటం మూర్ఖతనం.